మమతా బెనర్జీ 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను కూలదోసి 2011 మే 20న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. మమతా బెనర్జీ ఎంత ధైర్యవంతురాలో అంతే పెంకి మనిషి కూడా. తన వ్యతిరేకులను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పరిస్థితులు తనకు ఇబ్బందికరంగా మారితే బాధితులనైనా దోషుల్ని చేసేస్తోంది. ఒక నియంతకు ఉండాల్సిన చాలా లక్షణాలు ఆమెలో ఉన్నాయి. అలాంటి మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెట్టింది ఓ మహిళా ఐఏఎస్ అధికారి. మమతను ఇబ్బంది పెట్టడం అంటే ఏదో చేసేయడం కాదు, నిజాయితీగా పనిచేయటం, కరుడుగట్టిన నేరస్తుల ఆట కట్టించటం. అసలు ఆ ఐపీఎస్ అధికారి ఎవరు, ఏం చేసింది, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గానే కాదు, ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. దయచేసి వీడియోను చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అది 2012 ఫిబ్రవరి 6వ తేదీ కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ నైట్ క్లబ్ లో సుజిత్ జోర్దాన్ అనే 37 ఏళ్ల మహిళకు ఖదీర్ ఖాన్, మహ్మద్ అలీ, నసీర్ ఖాన్, రుమాన్ ఖాన్, సుమిత్ బజాజ్ అనే 5 వ్యక్తులు పరిచయమయ్యారు. అర్ధరాత్రి వేళ కావటంతో ఆమెను ఇంటి దగ్గర వదిలిపెడతామని ఆ 5 నమ్మబలికారు. వాళ్లను నమ్మి సుజిత్ కారు ఎక్కింది. అంతే, కాసేపటి తర్వాత కారులోనే ఆమెపై 5 కలిసి అత్యాచారం చేశారు. వదిలేయమని వేడుకున్నా కనికరం చూపకుండా గంటల తరబడి దారుణంగా లైంగిక హింసకు గురి చేశారు. తర్వాత రోడ్డు పక్కన ఆమెను విసిరేశారు. ఉదయానికల్లా ఈ విషయం కోల్కతా అంతటా దావానంలా వ్యాపించింది. బాధిత మహిళ సామాజిక కార్యకర్త కూడా కావటంతో వెనువెంటనే కమ్యూనిస్టు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. మీడియా తొలుత బాధితురాలి పేరు, ఫోటో, ఇతర వివరాలు బయటపెట్టకుండా వార్తను కవర్ చేసింది. కానీ బాధిత మహిళ మాత్రం, నేను తప్పు చేయనప్పుడు నా గుర్తింపును దాచాల్సిన అవసరం లేదు, నన్ను దారుణంగా హింసిస్తూ అత్యాచారం చేసిన వెధవలు సిగ్గుపడాలి, కానీ నేనెందుకు దాక్కోవాలి, నాకు న్యాయం దక్కే వరకు, నేను చచ్చే వరకు పోరాడుతా అంటూ మీడియాకు తెగేసి చెప్పింది. అంతే, బాధితురాలికి ప్రజా మద్దతు పెరిగింది. దోషుల్ని శిక్షించాలంటూ ప్రజలు రోడ్లెక్కి నినదించారు. ప్రతిపక్ష పార్టీలు సైతం బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. దాంతో మమతా ప్రభుత్వంపై అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోయింది. అయితే ఇక్కడ కథ మలుపు తిరిగింది. చూస్తుండగానే అత్యాచార కేసు రాజకీయ రంగు పులుముకుంది. అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాలేదు. కానీ శాంతి భద్రతల వైఫల్యంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో మమతా బెనర్జీకి చిరెత్తుకొచ్చింది. తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్న విచక్షణ మరిచిపోయారు. ఏకంగా బాధితురాలిపైనే విమర్శలు చేశారు. జోర్దానుపై అసలు అత్యాచారమే జరగలేదని, ఆమె ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు అసత్యాలు ప్రచారం చేస్తుందని అన్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రమంతా షాకు గురైంది. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఈ స్థాయి వ్యాఖ్యలు చేశారంటే కేసు వీగిపోవటం ఖాయమని అంతా ఓ అంచనాకి కూడా వచ్చారు. ఈ సమయంలోనే ఎంట్రీ ఇచ్చారు ఐపీఎస్ దమయంతి సేన్. 1970లో జన్మించిన దమయంతి కోల్కతాలోని జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో పీజీ పూర్తి చేసి 1996లో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి తన సొంత రాష్ట్రానికే ఐపీఎస్ గా వచ్చారు. అయితే ఈ లేడీ సింగం నేరుగా బాధితురాలు సుజిత్ వద్దకు వెళ్లింది. జరిగిన విషయం తెలుసుకుంది. వైద్య పరీక్షలు చేయించి సుజిత్ జోర్దానుపై సామూహిక అత్యాచారం జరిగిందని నిర్ధారించుకున్నాక దమయంతి బాధితురాలపై అత్యాచారం జరగటం వాస్తవం, కేసును విచారించి ఆమెకు న్యాయం చేస్తాం అని ఐపీఎస్ ఆఫీసర్ దమయంతి మీడియాకు చెప్పేశారు. అంతే, ఆ రోజే దమయంతి ప్రకటనతో ప్రజల ముందు ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ పరువు పోయింది. సీఎం మమత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ దమయంతి మాత్రం తన దర్యాప్తును కొనసాగించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. 2 పారిపోయారు. అంతే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐపీఎస్ దమయంతిపై కోపంతో రగిలిపోయింది. 2 నెలల్లోనే దమయంతిని కోల్కతా పోలీసు నుంచి బదిలీ చేసి పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. తర్వాత కూడా ఆమెను పునరుద్ధరించకుండా అనేక ప్రాధాన్యత లేని పోస్టులు అప్పగించారు. కానీ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినప్పటికీ దమయంతి తన నీతి నిజాయితీని మాత్రం వదులుకోలేదు. రాజకీయ నేతలకు ఒత్తిళ్లకు తలొగ్గలేదు. అందుకే ఐపీఎస్ దమయంతిపై ప్రజల్లో మాత్రమే కాక అన్ని వ్యవస్థల్లోనూ గొప్ప అభిప్రాయం ఏర్పడింది. మనం నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటే అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయనడానికి ఐపీఎస్ దమయంతి జీవితమే చక్కటి ఉదాహరణ. అయితే 2020 నుంచి పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి.
అధికార పార్టీ నేతలు విశృంఖలంగా మహిళలపై దారుణాలకు తెగబడ్డారు. నంఖానాలో 40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను సజీవ దహనం చేశారంటే అక్కడ శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా రాష్ట్ర పోలీసులు చోద్యం చూస్తున్నారని, వారి ద్వారా తమకు న్యాయం జరగదని భావించిన ఓ బాధితురాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపి బెంగాల్ హైకోర్టు ఈ కేసుల విచారణకు ఓ సిట్టును ఏర్పాటు చేసింది. ఈ కేసుల పర్యవేక్షణ బాధ్యతలను మళ్లీ ఐపీఎస్ దమయంతి సేన్కే అప్పగించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో మరోసారి రైళ్లు పరిగెత్తాయి. తన పార్టీని, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే మళ్లీ బదనామవుతామని సీఎం మమతా బెనర్జీ ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. అయితే ఇక్కడ మీకు కొన్ని దిగ్భ్రాంతికరమైన నిజాలు చెబుతాను. సుజీత్ జోర్దాన్పై అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు కదీర్ ఖాన్ ఎవరో కాదు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, సినీ నటి నస్రత్ జహాన్ మాజీ ప్రియుడు. ఇతడి అత్యాచార ఘటన జరిగిన 5 ఏళ్ల తర్వాత ఢిల్లీలో పోలీసులు ఆ నీచుణ్ణి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో దోషులు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలయ్యారు. కానీ బాధితురాలు సుజిత్ జోర్దాన్ మాత్రం తనపై అత్యాచారం జరిగిన 3 ఏళ్లకే 40 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించింది. కోల్కతాలో వైద్య విద్యార్థిని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా దేశం నినదిస్తోంది. కానీ అత్యాచార దోషులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉక్కుపాదం మోపి ఉంటే ఈ రోజు ఇంతటి ఘోరం జరిగేదా? ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పనిచేయాలి. కానీ నేరస్తులకు వతాసు పలికితే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. అరాచకాలు రాజ్యమేలుతున్నప్పుడు దమయంతి లాంటి నిఖార్సైన పోలీసులు కూడా ఉండటం వల్లే ప్రజలు కాస్తైనా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజకీయ నేతలు, అరాచకవాదులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటున్నారు. దమయంతి లాంటి నిజాయితీ పరురాలికి ప్రభుత్వాల నుంచి కాస్తైనా సహకారం అందితే ఎలాంటి గొప్ప మార్పులు తీసుకురావచ్చు? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ లో తెలియచేయండి.